నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయే ఈ ఫ్రూట్ ఏంటో మీ అందరికీ తెలిసిందే. సో, ఈ ఆవకాడో వెన్నలా ఉంటుంది కానీ, వెన్న అంత టేస్టీగా మనకు అనిపించదు. కానీ వెన్న తింటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో నాకు తెలీదు కానీ, ఈ ఆవకాడో తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకనే ఆ బెనిఫిట్స్ అన్నీ ఈరోజు మీ ముందుకు చెప్పడం కోసం ఒక చిన్న రెసిపీని కూడా మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో, ప్రాసెస్ మొత్తం నేను మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. ఇంకా నా మాటలతో బెనిఫిట్స్ అయితే మీరు వినేసేయండి. ఆగండి. ఇంతకీ రెసిపీ పేరేంటో తెలుసా? ఆవకాడో సాస్. సో, ఈ ఆవకాడో సాస్ అని నేను ఎందుకు పెట్టానంటే, ఇది చిప్స్‌లో తినొచ్చు, పొటాటో ఫ్రైస్‌లోకి తినొచ్చు, బ్రెడ్ మధ్యలో కూడా పెట్టుకొని తినొచ్చు. సో, నేనైతే ఈరోజు బ్రెడ్ మధ్యలోనే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేయండి. ఇంకా దీని బెనిఫిట్స్ తెలుసుకుందాం, వచ్చేయండి. ఈ అవకాడోలో మోనాన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే గుడ్ ఫ్యాట్ అనమాట. అది మన హార్ట్ హెల్త్‌కి మంచిది అండ్ ఆల్సో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మన స్కిన్‌కి అండ్ హెయిర్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మన స్కిన్‌ని గ్లో చేస్తుంది అండ్ ఆల్సో హెయిర్‌ని మంచిగా స్ట్రాంగ్ చేస్తుంది. ఇంక ఈ ఫ్రూట్‌లో పొటాషియం అండ్ ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ మీకు తెలిసిందే డైజెస్టివ్ సిస్టమ్‌కి మంచిది. ఇంకా పొటాషియం విషయానికొస్తే మన బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా అవకాడోస్‌లో లూటిన్ అండ్ జియాక్సాంథిన్ కూడా ఉంటుంది. సో దట్ మన ఐ విజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకెవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ యూ గైస్. ఎందుకంటే అవకాడో కొంచెం తినంగానే మన పొట్ట అనేది ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో దట్ మనకి వేరే ఫుడ్ మీద క్రేవింగ్ కూడా ఉండదు. లైక్ జంక్ ఫుడ్ చూసినా కూడా మనకి తినాలి అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ మన పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు ఇంకోటి ఏది తినబుద్ధి అవ్వదు కదా ఆబ్వియస్గా. సో అందుకని ఇంకా ఓవరాల్గా ఈ ఫ్రూట్ గురించి తెలిసినాక నాకు ఒకటి అర్థమైంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ ఫ్రూట్ అని చెప్పి. వీక్కి ఒక్కసారైనా నేను చూపించినట్టు ఇలా కానీ రెసిపీ లేదంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా చేసుకోండి, బట్ ఈ ఫ్రూట్ అయితే కన్జ్యూమ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నా హ్యాండ్ మీద ఎప్పుడు వాటర్ డ్రాప్స్ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే నేను ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది, బట్ నేను అది మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, ఇదైతే నా ఓన్గా నేను ఏది చెప్పలేదు. బెనిఫిట్స్ ఏదైతే నేను తెలుసుకున్నానో అది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఇంక ఈ వీడియో నచ్చితే యూజ్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.